సీఎం రేవంత్ రెడ్డిపై ఆ లీడర్కు ఇంకా ఆక్రోశం తగ్గలేదా? తనకు ఏ పదవి దక్కకపోవడంతో రేవంత్ తీరుపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారా? అందుకే భవిష్యత్తులో టీపీసీసీ చీఫ్ పదవిని రెడ్డిలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారా? బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ ఇవ్వడాన్ని హర్షిస్తూనే తనకు టీపీసీసీ చీఫ్ పదవి తనకు వస్తుందని ఎందుకు చెబుతున్నారు? తెలంగాణలో పీసీసీ చీఫ్ నియమం ఎపిసోడ్కు కాంగ్రెస్ హైకమాండ్ తెరదించింది. చివరి నిమిషం వరకు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డారు ఇద్దరు నేతలు. చివరకు మధు యాష్కీని కాదని మహేష్ కుమార్ గౌడ్కే పార్టీ హైకమాండ్ పట్టం కట్టింది. కొత్త పీసీసీ చీఫ్ నియామకంపై ఇప్పటి వరకు నేతలెవరూ బహిరంగంగా స్పందించలేదు. కానీ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం ఓ అడుగు ముందుకేసి తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిని మహేష్ కుమార్ గౌడ్కు కట్టబెట్టడం మంచి పరిణామమని చెప్పారు. బీసీ నేతకు టీపీసీసీ ఇవ్వడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో తన మనసులోని మాట కూడా బయటపెట్టారు. ఇప్పుడు ఇదే అంశం కాంగ్రెస్ పార్టీలో సరికొత్త చర్చకు దారితీస్తుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓడిపోయారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతిలో ఆయన ఓటమి చవి చూశారు. అప్పటి వరకు చాలా యాక్టివ్ గా ఉన్న జగ్గారెడ్డి ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా రోజులు సైలెంట్ గా ఉండిపోయారు. కానీ రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక చాలా రోజులకు వెళ్లి సీఎం ను కలిశారు. అయితే సీఎం రేవంత్ గతంలో జగ్గారెడ్డి తనపై చేసిన కామెంట్లను పక్కన పెట్టేసి జగ్గారెడ్డిని అక్కున చేర్చుకున్నారు. అందుకే జగ్గారెడ్డి సతీమణి నిర్మలాకు టీఎస్ఐఐసీ చైర్మన్ పదవిని అప్పగించారనే టాక్ ఉంది. ఇక రేవంత్ తో తనకు ఎలాంటి గొడవలు లేవని జగ్గారెడ్డి కూడా ప్రకటించారు. కానీ రాజకీయంగా ఎలాంటి పదవి లేకపోవడం ఆయన్ను తీవ్ర నిరాశకు గురి చేస్తుందట. తనకు ఏదైనా పదవి కావాలని ఆయన ఆశపడుతున్నారట. కొద్ది రోజుల క్రితం టీపీసీసీ రేసులో తాను ఉన్నానంటూ జగ్గారెడ్డి బాంబు పేల్చారు. ఢిల్లీలో తనకు ఉన్న పరిచయాలతో పార్టీ పెద్దలను కలిసొచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో తనకు కూడా ఏదో ఒక రోజు టీపీసీసీ పదవి వస్తుందనే ఆశలో ఆయన ఉన్నారట. ఇక పీసీసీ పదవిని బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్కు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు జగ్గారెడ్డి. కొత్త పీసీసీ చీఫ్ పార్టీలో అందరినీ కలుపుకొని పోతారని భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు కావడంతో పీసీసీ చీఫ్ పదవిని బీసీ నేతకు ఇచ్చారన్నారు. తాను కూడా ఏదో ఒక రోజు పీసీసీ చీఫ్ అవుతానని జగ్గారెడ్డి చెప్పారు. రెడ్డి సీఎం, ఎస్సీ డిప్యూటీ సీఎం, పీసీసీ బీసీ ఇలా 3 ప్రధాన పదవుల్లో 3 కులాలకు పార్టీ ప్రాధాన్యత దక్కిందన్నారు. భవిష్యత్తులో రెడ్డిలకు పీసీసీ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయిస్తే తాను ప్రయత్నిస్తానని జగ్గారెడ్డి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండటాన్ని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారట. అందుకే ముఖ్యమంత్రి పదవిని మరో సామాజిక వర్గానికి ఇచ్చేసి పీసీసీ చీఫ్ పదవిని రెడ్డిలకు ఇవ్వాలని ఆయన చెప్పకనే చెప్పారనే చర్చ జరుగుతుందట. గతంలో సీఎం రేవంత్ అనేక నిర్ణయాలను జగ్గారెడ్డి వ్యతిరేకించారు. మొత్తంగా తన మనసులోని మాట బయటపెట్టిన జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ విషయంలో తన ఆలోచన మారదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్ పార్టీలో సంతోషంగా ఉన్నానని, తనకు ఏదో ఒక రోజు పీసీసీ చీఫ్ వస్తుందని చెబుతున్నారు. చూడాలి మరి సీఎం రేవంత్, కాంగ్రెస్ హైకమాండ్ జగ్గారెడ్డికి పదవి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.